తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాము, మరిన్ని విషయాలు జ్యోతిష్యం గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము, చాలా మంది వివాహం అయిన తర్వాత ఓ 2-3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పిల్లలు పుట్టకపోవడం వల్ల ఎన్నో పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అంటే హాస్పిటల్స్కి కూడా తిరుగుతూ ఉంటారు, రకరకాల ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు, కానీ అయినా కూడా వాళ్ళకి అది తగ్గడం లేదు. అయితే నాగదోషం ఉన్న వాళ్ళకి ఈ విషయం అనేది ఎక్కువగా బాధిస్తుందంటారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగదోషం అంటే ఏంటి? ఇది సంతానం విషయంలో అంతగా ప్రభావం చూపించడానికి రీజన్ ఏంటంటారు? తప్పకుండా. ముఖ్యంగా నాగదోషం అంటే మన లగ్నం నుంచి, ఇందాక చెప్పుకున్నట్టు ఏదైనా సరే మన లగ్నం నుంచే లెక్క పెట్టుకోవాలండి. మన జాతకరీత్యా మన లగ్నం నుంచి పంచమ స్థానాన్ని ఉందండి. పంచమ స్థానం అంటే సాధారణంగా సంతాన స్థానం. సో ఈ సంతాన స్థానంలో రాహు అనే గ్రహం ఉండడం చేత దీన్ని నాగదోషం అంటారన్నమాట. ఇంకా పంచమ స్థానంలో వేరే ఏ గ్రహాలు ఉన్నా కూడా పర్వాలేదు, కానీ వేరే గ్రహాలతో పాటు రాహు ఉన్నా అది నాగదోషం. విడిగా ఉంటే పాటు 100% నాగదోషం అంటారు. పంచమ స్థానం సంతాన స్థానం అనుకున్నాం. ఎవరికైనా సరే వివాహం అయిన తర్వాత సంతానం ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నెక్స్ట్ తరం రావాలన్నా, మనల్ని చూసుకోవాలన్నా, మనం కళ్ళారా వాళ్ళని చూసుకుని ఇంత ప్రేమగా ఉండి అసలు నెక్స్ట్ లైఫ్ అంటే ఏంటి, ఊరికే మనం బతికేలేం కదండి. సో పిల్లలని చూసుకుంటూ, పిల్లల్ని పెంచుకుంటూ, పిల్లల్ని అభివృద్ధిలోకి తెస్తూ మంచి స్థానంలోకి చేర్చే ప్రయత్నం చేస్తారు ప్రతి తల్లిదండ్రులు కూడా. కాబట్టి సంతానం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యన వివాహం గత 10 ఏళ్ల నుంచి మీరు చూసుకుంటే వివాహం చాలామందికి, అందరికీ మ్యాక్సిమం అవుతుంది. ఇంకోటి కూడా మెయిన్ పాయింట్ అంటే సుమన్ టీవీ ప్రేక్షకులు చెప్పేదంటే, సాధారణంగా ఈ గోచారీత్యా కూడా గురుబలం ఉన్నప్పుడు, జాతీయరీత్యా బలం ఉన్నప్పుడు వివాహం అవ్వాలి, ఎందుకు అవ్వట్లేదు. మెయిన్ పాయింట్ ఏం లేదండి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనస్ఫూర్తిగా 100% నేను వివాహానికి రెడీగా ఉన్నాను, నేను వివాహం చేసుకోవాలని నాకు 100% ఇష్టంగా ఉంది అని అనుకున్న రోజే వివాహం అవుతుందండి. అది లేని రోజున ఖచ్చితంగా వివాహం అవుతుంది. పూర్వకాలంలో అంటే మనం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళినా కూడా, కొన్ని 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళినా కూడా తల్లిదండ్రులు నేను రెడీగా ఉన్నాను కాదు, తల్లిదండ్రులు అనేవారు అన్నమాట, నేను నీకు వివాహం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేవారు కూడా కాదు. అంటే తల్లిదండ్రులు రెడీగా ఉంటే చాలు, పిల్లలది కూడా అనవసరం అన్నమాట. అలా అయిపోయేది. ఇప్పుడు తల్లిదండ్రులు ఇష్టం అని వదిలేసేవాళ్ళు, వాళ్ళకి అంత ఇది ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. సో వాళ్ళది ఏం ప్రయత్నం లేకపోయినా 5 నిమిషాల్లో పెళ్లి అయిపోయేది. చదువు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, డబ్బు లేకపోయినా, అందం లేకపోయినా, వయసు తేడా చాలా ఉన్నా, 10 పాయింట్లు వాళ్ళకి లేకపోయినా ఈజీగా 5 నిమిషాల్లో పెళ్ళేది. చుట్టాల్లోనే అయిపోయేది, దూరపు సంబంధం కూడా వెళ్ళక్కలేదు, దగ్గర ఊళ్ళలోనే అయిపోయేది అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్గా తల్లిదండ్రులకు ఇష్టం ఉన్న వివాహం చేయాలన్నా కూడా మెయిన్ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మనస్ఫూర్తిగా వాళ్ళు రెడీగా లేరు వివాహం చేసుకోవడానికి. ఈ లంపటం అంతా ఎందుకు, పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయి ఎలా ఉంటాడు, సరిగ్గా చూసుకుంటాడు లేదా, నాకు చాలా ఆస్పిరేషన్స్ ఉన్నాయి, నేను ఏదో సక్సెస్ అవ్వాలనుకుంటాను. సో ఇవన్నీ అవుతాయి ఎంతసేపు ఈ డైలమాలోనే ఇది అవుతుంది. ఇంకోటి ఏంటి, వివాహం కూడా 23 అమ్మాయికి అయితే 23-24కి అవుతే కనుక అది బెస్ట్ రైట్ టైం అండి. ఈ రోజులకి, ఈ రోజుకైనా సరే 23-24, అలాగే అబ్బాయికి అయితే కనుక 28 రైట్ టైం అనమాట. ఎప్పుడైతే అమ్మాయికి 23-24 దాటిపోయిందో, సో ఇంకా గ్యాప్ అనేది గ్యాపే అనమాట. సో ఆ సమయం అనేది ఏంటంటే అంత బెస్ట్ సమయం కాదు. అలాగే అబ్బాయి కూడా 30 దాటిపోయిన తర్వాత అది బెస్ట్ సమయం కాదన్నమాట. ఇంకోటి గ్యాప్ కూడా అమ్మాయికి అబ్బాయికి మినిమం 3 ఇయర్స్ ఉండాలండి. ఎందుకంటే శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి 2.5 ఇయర్స్కి మారుతారన్నమాట. సో ఇద్దరి శని ఒకే స్థానంలో ఉండకుండా పక్క రాశిలో ఉంటే ఉత్తమం. సో మినిమం 2.5 ఇయర్స్ గ్యాప్ ఉండాలి. 2.5 నుంచి 5 దాకా ఓకే. సో ఈ రోజులు బట్టి సో సాధారణంగా అలా చూడట్లేదు, మినిమం 6 months, 1 month, 1 year లోపల చూస్తారు. సో అన్ని గ్రహాలు కూడా కొంచెం అంత ఇబ్బందిగా ఉండదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన కూడా సేమ్ ఏజ్ అయినప్పటికీ కూడా ఇది ఉంటుంది అన్నమాట. కాబట్టి మెయిన్గా ఇప్పుడు పెళ్ళైన ప్రతి వ్యక్తి కూడా 10 పెళ్ళిళ్ళు అయ్యాయంటే, 10 మందికి పెళ్ళిళ్ళు అయ్యాక మినిమం 3-4కి సంతానం లేరు, సంతాన సమస్య ఉంది. 4-5 ఏళ్ల తర్వాత కానీ పుట్టట్లేదు, ఇప్పుడు వద్దనుకోవడం, వేరే మెథడ్స్ అన్నీ వాడడం, ఇవన్నిటితో అనవసరంగా ఆలస్యం అయిపోతుంది అన్నమాట. కాబట్టి మెయిన్గా మనం మ్యాచ్ మేకింగ్ అందుకే చూడాలండి. ఇప్పుడు ఒక పేదవాడే ఉన్నాడు, వివాహం చేసాం, సంతానం లేదు, సో అప్పుడు సంతాన నష్టం జరిగింది, అనుకోకుండా కన్సీవ్ అవ్వలేకపోయారు, మిస్క్యారేజ్ అయింది, అలాగే చాలా జరుగుతుంటాయి అన్నమాట. ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోండి, మనం అందుకే ఫస్టే మనం జాతకం చూపించామండి, ఇద్దరి మధ్యన పొంతన ఉందా, సంతాన స్థానం ఎలా ఉంది, కుటుంబ స్థానం ఎలా ఉంది, వైవాహిక జీవితం ఎలా ఉంది, ఆరోగ్య ఆయుష్ ఎలా ఉంది, సంతానానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు
పుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి మళ్ళీ చాలా మందికి మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు కూడా కొంతమంది పుడతారు. పుడుతున్నారు, అది ఇంకా అలాగే ఘోరం అసలు. మెంటల్లీ రిటార్డెడ్ కన్నా కూడా ఇప్పుడు లేటెస్ట్గా తెలియకుండా ఒక 7-8 ఏళ్ల దాకా ఉమ్, ఆ పిల్లాడు ఏంటనే తెలియకుండా ఆటిజం అనేది స్టార్ట్ అయింది. అవును. సో అతను ఎదిగినట్టు కాదు, అటు ఎదగనట్టు కాదు, వాడి జీవితాంతం భరించాలి. అలా అని చెప్పి నెక్స్ట్ పిల్లాన్ని కనరు, ఎందుకంటే నెక్స్ట్ పిల్లాన్ని కన్నప్పుడు అంతా కాన్సన్ట్రేషన్ వాడి మీద వెళ్తుంది, పెద్దవాడి మీద వెళ్ళదని. చూసుకోలేదు, సో మొత్తం లైఫ్ అంతా ఇబ్బంది అయిపోతుంది. డిస్టర్బెన్స్. అందుకే జాగ్రత్తగా పంచమ స్థానం ఎలా ఉంది, పంచమ స్థానంలో ఏ గ్రహం ఉన్నాడు, దానికి సంబంధించిన రెమెడీస్ మనం చిన్నప్పటి నుంచి పాటిస్తే మంచిది. అలాగే ఇద్దరి వైవాహిక జీవితం బాగుండాలి, సంతానం బాగుండాలంటే వాళ్ళిద్దరి జాతకం బాగా కలవాలి, పంచమ స్థానం చాలా బాగుండేటట్టు చూసుకోవాలి. ఇవన్నీ కూడా మ్యాచ్ మేకింగ్ జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే ఇవి జీవితాలు, ఈ ఇద్దరి కుటుంబం, ఈ కుటుంబమే కాదు మళ్ళీ వాళ్ళ కుటుంబం, వీళ్ళ కుటుంబం, ఇవన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉందన్నమాట. ఏదైనా ఇబ్బంది అయినా మొత్తం అన్నీ కూడా చెల్లా చెదరైపోతాయి. కాబట్టి పంచమంలో రాహు ఉండడం చేత నాగదోషం అవుతుంది. నాగదోషం మూలాన్ని సంతానం ఆలస్యంగా ఉంటుంది, సంతాన నష్టం అంటే మిస్క్యారేజ్ అవుతుంది, సంతానమే లేకుండా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. సంతానం కలిగినా కూడా నేను చెప్పినట్టు ఈ మెంటల్లీ రిటార్డెడ్ అవనివ్వండి, ఆటిజం అవనివ్వండి, అయితే విపరీత అనారోగ్యం కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు అనమాట. కాబట్టి ఖచ్చితంగా పంచమ స్థానంలో నాగదోషం, అంటే నాగదోషాన్ని పంచమ స్థానంలో రాహు ఉండకుండా ఉంటే కనుక సంతాన విషయంలో ఏ ఇబ్బంది ఉండదండి. మరి ఇప్పుడు నాగదోషం ఉన్న వాళ్ళకి మీరు చెప్పినట్టుగా ఇవన్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఎటువంటి పరిష్కారాలు ఉంటాయి, ఎలాంటి పరిహారాలు పాటించాలి వాళ్ళు? తప్పకుండా నాగదోషం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పంచమ స్థానంలో రాహున్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. ఈ మొత్తం వివాహం రిలేటెడ్ ఏది ఉన్నా, సంతానం రిలేటెడ్ ఏ ఉన్నా కూడా సుబ్రహ్మణ్య స్వామి అండి. మనకి ఏ దేవుడు హెల్ప్ చేయలేరని కాదు, ఈ దేవుడే చేస్తాడు, ఈ దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి పంచమ స్థానంలో రావునందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, వీలైతే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, ఎందుకంటే ఈ సంతానం కలిగేదాకా. అలాగే ఈ పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు వివాహం కూడా ఆలస్యం అవుతుందండి. ఎందుకు ఇవన్నీ కూడా రిలేట్ అయ్యి ఉంటాయి అన్నమాట. అంటే ఫస్ట్ వివాహం, తర్వాత సంతానం కాబట్టి ఈ సంతాన నష్టం అనేది ఉంది, సంతానం లేదనేది ఉంది, సంతానం ఆలస్యంగా ఉంది అనేది, కాబట్టి వివాహమే ఆలస్యం అవుతుందన్నమాట. సో ఈ పంచమలో రాహు ఉండడం నాగదోషం వల్ల వివాహం కూడా ఆలస్యం అవుతుందండి. కాబట్టి ఒకటి కుదిరి క్యాన్సిల్ అవ్వడం ఇలాంటివి కూడా జరుగుతాయి. అలాగే కుజదోషాన్ని కూడా అంతే, ఒకటి కుదిరి క్యాన్సిల్ అవ్వడం, అంటే కాలసర్పదోషాన్ని కూడా అంతే అనమాట. సో అందుకు చాలా జాగ్రత్తగా చూడాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, 41 ప్రదక్షిణాలు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో చేయడం, పళని, కుక్కి, అలాగే తిరుత్తణి, స్కందగిరి, ఈ మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో మోపిదేవి, ప్రతి ఏడాది ఒక టెంపుల్ ఖచ్చితంగా వెళ్ళి వీలైతే అక్కడ హోమం కానీ అభిషేకం కానీ చేయిస్తే కూడా చాలా మంచిది. అలాగే పొట్లకాయ కూడా తినకుండా ఉంటే చాలా మంచిది. అలాగే పంచమ స్థానంలో రాహు ఉన్న వాళ్ళు ప్రతి వ్యక్తి కూడా ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి రాహుకి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో ఒక 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే కనుక దోషం మొత్తం ఎలాంటిదైనా కూడా అన్నీ కూడా తొలగిపోయి మంచి సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్, ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సో చూసారు కదండి, నాగదోషం ఉన్నవాళ్ళు ఏ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు, వాళ్ళు నాగదోషం తొలగిపోవాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది గురుగారు మనకు చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఈ దోషాలు ఉన్నవాళ్ళు ఈ పరిహారాలని పాటించండి. అలాగే ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకొని కూడా గురుగారితో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో కూడా అడగొచ్చు. దానికి సంబంధించి కూడా మనం వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. మరొక మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.